రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ను బొందబెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండ్రు. మరి దానికి నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? నేనేం చెప్పిండ్రు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేనేదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తిరి. ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేం కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. అంటే కేంద్రం కొనుమంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు. రైతుకు మద్దతు ధర కల్పించిండు కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్నదే కొంటా, ఎంత కొనమంటే గంతే కొంటా అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు పీకనా? నువ్వు చేసేదేంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివిండు, కేర్ఫుల్గా మాట్లాడిండు. మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివిండు.
ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటాను. మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది, నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తుంది తప్ప మక్కలు జొన్నలు కొనదు అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి? అదేవిధంగా పప్పు దినుసులు, నూనె విత్తనాలు, ఈ రెండు పంటలు కూడా కేంద్రం 25% మాత్రమే కొంటది. అంటే కందులు, పెసర్లు, శనగలు, సన్ఫ్లవరు, ఇవి కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఆ రాష్ట్రంలో పండిన పంట కొంటది. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒక రైతు ఎకరాలో 10 క్వింటాల కందులు తీస్తాడు. అంటే 2.5 క్వింటాలు నువ్వు కొంటావు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోమని చెప్తున్నావా? పెసర్లు 6-7 క్వింటాలు వస్తాయి అంటే 2 క్వింటాలు కొంటా, మిగతా 4 బయట అమ్ముకోమంటున్నావా? సన్ఫ్లవర్ 8-10 క్వింటాలు దాకా వస్తుంది అంటే 2 క్వింటాలు కొంటా, 7-8 బయట అమ్ముకోమంటున్నావా? అంటే నువ్వు కొనవన్నట్టు. కేంద్రం చారణ కొంటే నేను కూడా చారణ కొంటే ఇక బారాన మీ ఇష్టం. ఇక ఏది దళారుల దయా దాక్షిణ్యం, మార్కెట్లో ఎంతకైతే గంతకు అమ్ముకోరు, ఏమన్నా కానీ మాకు సంబంధం లేదని చేతులు ఎత్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు. కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా ధర్నా చేసినాం. కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు, కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది? భరోసా ఏది? అంటే రైతన్నని నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటోంది ఈరోజు. ఇంకా జోక్ ఏందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులు చెప్తున్నారు వరి వేయకండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నావు, సరే, దానికైనా భరోసా ఇస్తున్నావా? నేను కొంటా, మద్దతు ధరిస్తా అని చెప్తున్నావా? నువ్వే చెప్తివి మక్కలు కొనేది లేదు, జొన్నలు కొనేది లేదు, కేంద్రం కొనమన్నంతనే కొంటా అంటే ఇక కందులు, పెసర్లు, శనగలు ఇవి కూడా రేపు ఆగమే కదా. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.